హాయ్ ఎవ్రీవన్, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ ఇంగ్లీష్ విత్ గీత. లెర్న్, స్పీక్ అండ్ గ్రో. సో మనం 4 days నుంచి క్వశ్చన్ ట్యాగ్స్ నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు 5th డే. మేడం, ఈ క్వశ్చన్ ట్యాగ్స్ చాలా సింపుల్ కదా అనుకునే వాళ్ళు స్టార్టింగ్ ఫస్ట్ 2 వీడియోస్ చూసారనుకోండి, విత్ హెల్పింగ్ వర్బ్స్, వితౌట్ హెల్పింగ్ వర్బ్స్, తర్వాత ఇంపరేటివ్ సెంటెన్సెస్, తర్వాత అడ్వాన్స్డ్ రూల్స్, అండ్ ఈరోజు కూడా అడ్వాన్స్డ్ రూల్స్ మీరు నేర్చుకోబోతున్నారు. మరికొన్ని రూల్స్ ఇవన్నీ మీకు 10th, ఇంటర్, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మరియు డిఎస్సి, టెట్ వీటన్నిటికీ చాలా యూజ్ అవుతాయి. సో మరి క్లాస్ని స్టార్ట్ చేయడానికి ముందుగా ఎప్పట్లాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ అండ్ ప్లీజ్ డూ కామెంట్. అండ్ మీకు ఒక విషయం చెప్తున్నానండి, ఎప్పుడైనా మనం ఒక మంచి పని చేస్తున్నప్పుడు చిన్న ఎంకరేజ్మెంట్ చేశారనుకోండి, ఇంకా బాగా చేద్దామని ఒక ఎనర్జీ వస్తుంది. సో ఎనర్జీ చాలా మంది నుంచి లభిస్తుంది. మంచి మంచి కామెంట్స్ చేస్తున్నారు, థ్యాంక్ యూ. అంటే ఇంకా మీకోసం మంచి విషయాలని అంటే ఏం చెప్దాం, పిల్లలకి మాకైతే పర్టికులర్ సిలబస్ ఉంటుంది ఇయర్ వైజ్గా. సో ఆ సిలబస్ని మనం అలా ఫాలో అయిపోతాం. కానీ దీనికి పర్టికులర్గా సిలబస్ ఉండదు కదండి, మనం డిజైన్ చేసుకోవాలి. కాబట్టి మీరు కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు కొంతమంది డిఎస్సికి చెప్పమని, లేదా పిల్లలు క్వశ్చన్ ట్యాగ్స్ చెప్పండి మేడం అని. ఇలా కొన్ని టాపిక్స్ తీసుకుంటూ చెప్తూ ఉన్నాను. సో మరిన్ని మంచి విషయాలతో మీ ముందుకు రావాలనేదే నా సంకల్పం. ఒక మంచి సంకల్పంతో స్టార్ట్ చేశాను. దీన్ని ఇలాగా ముందుకు తీసుకెళ్లాలనే ధ్యేయాన్ని మీ హెల్ప్తో కంప్లీట్ చేస్తానని ఆశిస్తున్నాను. ఓకే, మరి మన క్లాస్ని స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు అడ్వాన్స్డ్ రూల్స్లో డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మనం ఎలా చెప్పాలి అనేది మీకు చెప్తాను. సి ఫస్ట్ వన్, సి ఇఫ్ ద సెంటెన్స్ ఈజ్ ఆర్డర్, అంటే ఆ సెంటెన్స్ ఆర్డర్ అయితే, ఇంపరేటివ్ సెంటెన్సెస్లో ఆర్డర్స్ వస్తాయి కదా, అంటే మనం కమాండ్ చేసినట్టు, ఆర్డర్ చేసినట్టు మాట్లాడతాం. అలా వచ్చినప్పుడు ఏం యూజ్ చేయాలి? కెన్ యూ యూజ్ చేయాలి. ఇఫ్ ద సెంటెన్స్ ఈజ్ ఆర్డర్, యూజ్ కెన్ యూ. ఎలా? ఎగ్జాంపుల్ చూద్దామా? షట్ ద డోర్, డోర్ క్లోజ్ చేయి, ఒక ఆర్డర్. అప్పుడు ఏంటి? కెన్ యూ. చేస్తావా అంటే చేస్తావు కదా, నువ్వు చేస్తావా అని అడుగుతున్నాం. కెన్ యూ షట్ ద డోర్, కెన్ యూ మీట్ మీ టుమారో, నన్ను రేపు కలు, ఇది కూడా ఒక ఆర్డర్. ఇప్పుడు కూడా కెన్ యూ అంటే ఇది మనం ఎవరికి చెప్తున్నాం? మన ఎదుట ఉన్న వ్యక్తికి చెప్తున్నాం. షట్ ద డోర్, మీట్ మీ టుమారో, డూ ఎక్సర్సైజ్, ఇలా ఏది చెప్పినా మన ఎదుటిన్న వాళ్ళకి కదా చెప్తాం. అందుకని యూ. కెన్ అంటే అదొక ఎబిలిటీ, కెపాసిటీ. సో చేస్తావు కదా అని అడగడం కోసం కెన్ యూ. ఆర్డర్ వచ్చినప్పుడు కెన్ యూ వాడాలి క్వశ్చన్ ట్యాగ్ లో. ఓకేనా? నెక్స్ట్, ఇఫ్ ద సెంటెన్స్ ఎక్స్ప్రెసెస్ ఇంపేషన్స్. వాట్ ఈస్ మెన్ బై ఇంపేషన్స్? అంటే ఓర్పు లేకపోవడం. ఎప్పుడు ఓర్పు లేకుండా అవుతుంది మనకి? మనం రిపీటెడ్ గా చెప్తూనే ఉన్నా మళ్ళీ తప్పు చేస్తున్నారనుకోండి, కరెక్ట్ గా చెయ్యట్లేదు, అప్పుడు మనకి కోపం వస్తుంది. మన వాయిస్ లో ఆ ఓర్పు లేకుండా ఒక చిరాకు ధ్వనిస్తుంది, ఒక చిరాగ్గా చెప్తాం అనమాట. ఎలాగా? ఫాలో మై సజెషన్స్. హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్ యూ? ఫాలో మై సజెషన్స్. నా సజెషన్స్ అన్ని ఫాలో అవ్వు, నేను చెప్పే సలహాలు, సూచనలు ఫాలో అవ్వు. ఇలా వచ్చినప్పుడు ఏం వాడాలి? కాంట్ యూ. కాంట్ యూ. ఫాలో అవ్వలేవా? చెప్తూనే ఉన్నాను కదా. కాంట్ యూ అంటే నువ్వు చెయ్యలేవా, ఫాలో అవ్వలేవా. ఇక్కడ చూడండి, ఇది పాజిటివ్, మనం నెగిటివ్ లో రాస్తున్నాం. మేడం ఇక్కడ నెగిటివ్ లో రాయలేదేంటి? ఆర్డర్స్ ఎప్పుడు మనం పాజిటివ్ లో కదండి జనరల్ గా ఇస్తాం. ఇక డోంట్ తో అనుకోండి, మీకు ఆల్రెడీ నేను చెప్పాను ప్రీవియస్ క్లాసెస్ లో డోంట్ తో వచ్చినప్పుడు ఎలా వాడాలి అనేది. ఓకేనా? ఇలా ఆర్డర్స్ వచ్చినప్పుడు ఏమో కెన్ యూ వాడండి. ఇలా ఇంపేషన్స్, పేషెన్స్ లేకుండా చిరాకు పడుతున్నట్లు ఉన్న సెంటెన్స్ కేమో కాంట్ యూ వాడాలి. యూజ్ యువర్ హెడ్, బుర్రవాడు. అలాంటప్పుడు ఇది కూడా చిరాకు పుట్టినప్పుడు అంటాం, బుర్రవాడవా నువ్వు, బుర్రవాడు, యూజ్ యువర్ హెడ్. సో ఇప్పుడు కూడా మనం కాంట్ యూ రాస్తాం. అంటే వాడలేవా నువ్వు, వాడలేవా, కాంట్ యూ. రైట్ ప్రాపర్లీ, రైట్ ప్రాపర్లీ, సరిగ్గా రాయి, కాంట్ యూ. రాయలేవా అంటే రాయగలవు కదా, రాయి అని అర్థం. రాయలేవా ఎన్నిసార్లు చెప్పాలి? రైట్ ప్రాపర్లీ, కాంట్ యూ. రైట్ ప్రాపర్లీ, యూజ్ యువర్ హెడ్, కాంట్ యూ. సో ఇలాగా కాంట్ యూ మనం వాడతాం ఎప్పుడు? ఇంపేషన్స్ ఉన్నప్పుడు, అంటే ఓర్పు లేకుండా చిరాకు పుట్టినట్టుగా మాట్లాడుతున్నప్పుడు అప్పుడు వాడాలి. నెక్స్ట్, ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ సేమ్ ఒపీనియన్ ఫ్రమ్ అదర్స్. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఉన్నాడు, లేదా మీ నైబర్, లేదా మీ లైఫ్ పార్ట్నర్, లేదా మీ సిబ్లింగ్, ఎవరైనా
మీరు ఒక ఒపీనియన్ లో ఉన్నారు, వాళ్ళు కూడా అదే ఒపీనియన్ లో ఉండాలి అని కొన్ని సందర్భాల్లో అనుకుంటాం. ఎలాంటి సందర్భాలు? ఐ వాచ్ మూవీస్, నేను సినిమాలు చూస్తానండి, మీరు కూడా చూస్తారు కదా. సో సేమ్ ఒపీనియన్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎదుటి వాళ్ళ నుంచి. ఐ వాచ్ మూవీస్, మీరు కూడా అని అడగడానికి డోంట్ యూ, మీరు చూడరా, చూస్తారు కదా. డోంట్ యూ అంటే అక్కడ ఏంటి, చూడరు అని కాదు, చూడరా అంటే చూస్తారు కదా. డోంట్ యూ, మీరు కూడా మూవీస్ చూస్తారు కదా, మంచి మూవీ చూద్దామా మనం. ఐ వాచ్ మూవీస్, డోంట్ యూ. ఐ లీవ్ నౌ, నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. ఐ లీవ్ నౌ, వెళ్ళిపోతున్నాను, మీరు కూడా వస్తారు కదా. డోంట్ యూ, మీరు రారా, ఉండిపోతారా. డోంట్ యూ అంటే మీరు వస్తారు కదా, ఉండిపోరు కదా. డోంట్ యూ. అలాగే ఐ లవ్ కూల్ డ్రింక్స్, ఐ లవ్ చాక్లెట్స్, ఐ లవ్ కేక్. సో ఇలా ఏదైనా చెప్పచ్చు. అప్పుడు మీకు కూడా ఇష్టమే కదా అని అడగాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? డోంట్ యూ. ఎదుటి వాళ్ళని కదా మనం అడుగుతున్నాం, సో డోంట్ యూ. సో ఇప్పుడు మీరు ఎన్ని రూల్స్ నేర్చుకున్నారు? 3 రూల్స్ నేర్చుకున్నారు. ఆర్డర్ అయితే కెన్ యూ, ఇంపేషన్స్ తో అయితే కాంట్ యూ, ఎదుటి వాళ్ళు కూడా సేమ్ ఒపీనియన్ ఉండాలి అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు అయితే డోంట్ యూ. మరి ఇంకో 2 వేరియేషన్స్ ఉన్నాయి, చూద్దామా. సో ఎవ్రీవన్, ఎవ్రీబడి, సమ్వన్, సంబడి, నో వన్, నోబడి, ఇలాంటివి వచ్చినప్పుడు అంటే మనకి పర్సన్ ఎవరనేది కరెక్ట్ గా తెలియదు. సమ్వన్, సంబడి, ఎవ్రీవన్, ఎవ్రీబడి, నో వన్, నోబడి, ఇలాంటివి వచ్చినప్పుడు మనం దాన్ని ప్లూరల్స్ గా అనుకోవాలి, ప్లూరల్ గా కన్సిడర్ చేయాలి. అందుకని ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ వాడాలి. అంటే ఏంటి? ఆర్, వర్, డోంట్. మరి ఈజ్, వజ్ సింగులర్ కదా, అవి వాడకూడదు. ప్లూరల్ కాబట్టి ఆర్, వర్, డోంట్ అవి వాడుకుంటాం మనం. ప్లస్ దే అంటే వాళ్ళు, ప్లూరల్ కదా, దేగా కన్సిడర్ చేసుకోవాలి మనం. సో మరి సెంటెన్సెస్ చూద్దామా. ఎవ్రీవన్ ఈజ్ సర్ప్రైజ్డ్ లేదా ఎవ్రీబడి ఈజ్ సర్ప్రైజ్డ్. ఇక్కడ ఈజ్ అనేది సింగులర్ కానీ మనం ప్లూరల్ వాడాలి. ఈజ్ ఉంది కదా, ఈజ్ అని రాద్దాం అనుకోకండి. ఈజ్ ఉంది, మనం ఆర్ రాసుకోవాలి, ఆర్. మరి పాజిటివ్ కాబట్టి నెగిటివ్ కదా, ఆరెంట్. ఆరెంట్ దే వాడాలని చెప్పాను కదా ప్లూరల్ కాబట్టి. ఏదున్నా మీరు సమ్ వన్, నో వన్, ఎవ్రీవన్ ఏదున్నా దేనే. సో ఆరెంట్ దే, ఆరెంట్ దే. సో ఎవ్రీవన్ ఈ సర్ప్రైజ్డ్, ఆరెంట్ దే, అందరూ ఆశ్చర్యపోయారు కదా అని అడుగుతున్నాం అనమాట. సమ్వన్ కమ్స్ ఫర్ యూ లేదా సంబడి కమ్స్ ఫర్ యూ. సో ఇక్కడ ఈ కమ్స్ చూడండి, కమ్స్ అనేది V1 ప్లస్ ఎస్ కదా, ప్రజెంట్ టెన్స్ కదా. కమ్స్ మనం ప్లూరల్ రాసుకోవాలి. ఎస్ ఉంది కదా అని మామూలుగా అయితే డజ్ రాస్తాం, డజ్ రాస్తాం మామూలుగా అయితే. ఎస్ V1 ప్లస్ SRES ఉంటే డజ్ రాయమని అంతకుముందు చెప్పాను మీకు రూల్స్ లో. కానీ ఇక్కడ మనం ప్లూరల్ గా తీసుకుంటున్నాం కదా, డజ్ రాయకూడదు, డోంట్ రాయాలి. ఇది పాజిటివ్ కాబట్టి నెగిటివ్ రాస్తాం, డోంట్. డోంట్ దే, ఈ దే అనేది కామన్ ఎందుకంటే ప్లూరల్ కాబట్టి మనం ప్లూరల్ ని దేగా కన్సిడర్ చేస్తాం. డోంట్ దే, సంబడి కమ్స్ ఫర్ యూ, డోంట్ దే, నీకోసం ఎవరో వస్తారు కదా కదా అని. నెక్స్ట్ నో బడీ ఈజ్ లివింగ్ ఇన్ ద హౌస్ లేదా నో వన్ ఈజ్ లివింగ్ ఇన్ ద హౌస్, ఎవ్వరూ ఉండట్లేదు ఈ హౌస్ లో, నో బడీ ఆర్ నో వన్. మరి ఇప్పుడు ఎలా రాయాలి? ఇక్కడ చూడండి, ఇక్కడ ఈజ్ ఉంది కదా, ఈజ్ ఉంది. కానీ నేను ఏం చెప్పాను, దీన్ని మీరు ప్లూరల్ గా అనుకోవాలి. ఈజ్కి ఏమొస్తుంది? ఆర్ వస్తుంది కదా. మరి ఆర్ రాయాలా, ఆర్ అండ్ రాయాలా? ఇక్కడ అది మీరు గుర్తుపెట్టాలి. నో బడీ ఆర్ నో వన్ అంటే నెగిటివ్ కదా, ఎవ్వరు రావట్లేదు, ఎవరు ఉండట్లేదు, నెగిటివ్ కదా. సో నెగిటివ్ వచ్చినప్పుడు ఇక్కడ మనం పాజిటివ్, ఇక్కడ ఆర్ అండ్ రాయకూడదు. ఇక్కడ నెగిటివ్ నో బడీ లేదు, ఎవ్రీబడి అందరూ, ఇది పాజిటివ్ అందుకే ఆర్ అండ్ రాసాం. ఇక్కడ నో బడీ ఎవ్వరు రావట్లా, నో వన్ ఎవ్వరు రావట్లా, ఎవ్వరు ఉండట్లా, ఇది నెగిటివ్ అందుకని ఆర్, ఆర్ అండ్ రాయకూడదు. చెప్పాం కదా అవునంటే కాదని, కాదంటే అవునని రూల్ ఉంది కదా. ఇక్కడ నెగిటివ్ కాబట్టి మనం ఇక్కడ పాజిటివ్ రాసుకుంటాం, ఆర్ దే, ప్లూరల్ కాబట్టి దే, ఆర్ దే. నెక్స్ట్ నో బడీ వాజ్ ఇన్ ద క్లాస్ రూమ్, క్లాస్ రూమ్ లో ఎవ్వరు లేరు. నో వన్ వాజ్ ఇన్ ద క్లాస్ రూమ్, క్లాస్ రూమ్ లో ఎవ్వరు లేరు, లేరు నెగిటివ్ కదా. సో ఇక్కడ నెగిటివ్ వచ్చింది కాబట్టి ఇక్కడ పాజిటివ్ రాయాలి. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏంటి చూడండి, వాజ్ ఉంది కదా,
వజ్. మామూలుగా అయితే వజ్ ఉంటే వజంట్ రాస్తాం, కానీ ఇక్కడ రూల్ ఏంటి, ప్లూరల్ గా కన్సిడర్ చేయాలి. వజ్ ఉంది కాబట్టి వర్ రాయాలి, వజ్ సింగులర్ వర్ ప్లూరల్. మరి నాట్ రాయొచ్చా, నాట్ రాయకూడదు, ఎందుకంటే ఆల్రెడీ ఇది నెగిటివ్, నో వన్ నో బడి, కాబట్టి మనం నాట్ రాయకూడదు. వర్ రాసి ప్లూరల్ కాబట్టి దే రాసేస్తాం, వర్దే. ఇది ఇంటర్లో మీ సిలబస్ 10th ఇంటర్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి వీటి మీద. సో మీ పిల్లలు ఎవరైనా ఇంటర్ చదివే వాళ్ళు ఉంటే వాళ్ళకి చూపించండి. అలాగే 10th వాళ్ళకి 9th 10th ఇంటర్ లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్, డిఎస్సి ఎగ్జామ్స్ కి చాలా కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తాయి అన్ని రూల్స్ కలిపి. అందుకే నేను మొత్తం ఒక వీడియో చేయలేదు, మీకు పార్ట్ వైజ్ గా ఒక్కొక్కటి సెపరేట్ గా చేశాను. అవి నోట్స్ మీరు రాసుకొని ప్రాక్టీస్ చేసుకున్నారనుకోండి చాలా బాగా యూజ్ అవుతాయి. ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మీరు అనలైజ్ చేసుకొని ఆన్సర్ చేయగలుగుతారు. అండ్ నెక్స్ట్ ఈ మోడల్ అయిపోయింది. ఇదేంటి, ప్లూరల్ గా మనం కన్సిడర్ చేసి రాస్తున్నాం. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే ఇది ఇఫ్ ద సెంటెన్స్ ఈజ్ ప్రికాషనరీ వార్నింగ్, అంటే ఒక వార్నింగ్ ఇచ్చినట్టు మనం ఇస్తున్నట్టు సెంటెన్స్ చెప్తాం కదా, అలాంటి సెంటెన్సెస్ అప్పుడు వోంట్ యు వాడాలి. వార్నింగ్ అయితే చూడండి, బీ పొలైట్ విత్ అదర్స్ లేదా విత్ ఎల్డర్స్. బీ పొలైట్ విత్ ఎల్డర్స్, పెద్దవాళ్ళతో మర్యాదగా ఉండు. సో ఇలాంటప్పుడు మనం ఏం రాయాలి, సింపుల్ వోంట్ యు ఉంటావు కదా, వోంట్ యు. అలాగే బీ కేర్ఫుల్ విత్ ఫైర్, నిప్పుతో జాగ్రత్తగా ఉండు, బీ కేర్ఫుల్ విత్ ఫైర్. సో దీనికి కూడా వోంట్ యు అంటే జాగ్రత్తగా ఉంటావు కదా. రిమెంబర్ టు కీప్ లెఫ్ట్ వైల్ యు వాక్ ఆన్ ద రోడ్. రోడ్డు మీద నడుస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఉండడం మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకో. ఇది కూడా ఒక వార్నింగ్. సో ఇలాంటప్పుడు వోంట్ యు అంటే అలాగా నడుస్తావు కదా అని అర్థం. సో ఈ విధంగా మనం వార్నింగ్స్ ఇస్తున్నప్పుడు, ఇలా ప్రికాషనరీ వార్నింగ్స్ ఇస్తున్నప్పుడు మనం వోంట్ యు అనేది వాడతాం. అదే ఇక్కడ ఎవ్రీబడి, నోబడి, సంబడి, నో వన్, ఎనీవన్ ఇలాంటప్పుడు ప్లూరల్ వాడతాం, ప్లూరల్ తో పాటుగా దే వాడతాం. సో ఈ రోజు మీరు 5 వేరియేషన్స్ నేర్చుకున్నారండి అడ్వాన్స్డ్ రూల్స్ లో. నిన్నలాగే కొన్ని నేర్చుకున్నారు, అంతకుముందు ఇంపరేటివ్, అంతకుముందు విత్ హెల్పింగ్ వర్బ్స్, వితౌట్ హెల్పింగ్ వర్బ్స్. సో మాక్సిమం అన్ని మోడల్స్ నేను మీకు చెప్పాను. ఇప్పుడే మనం మన జర్నీని ఇలాగే కానిద్దాం. సో బీ విత్ మీ అండ్ స్టే ట్యూన్ టు మై ఛానల్ ఈజీ ఇంగ్లీష్ విత్ గీత, లెర్న్, స్పీక్ అండ్ గ్రో. We will meet in the next class.